హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. ఈరోజు మనతో ప్రొఫెసర్ రేఖారావు గారు ఉన్నారు. సో ఆమె ఒక స్టూడెంట్ మోటివేటర్. నా మాటల్లో కంటే ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. సో మేడం, నాకు ఒక డౌట్ ఉంది. ఏంటంటే చాలా మంది పేరెంట్స్ కూడా ఉంటుంది, విచ్ స్కూల్ ఈజ్ ద బెస్ట్, అంటే ఏ స్కూల్కి వెళ్ళాలి. ఇప్పుడు 5th క్లాస్ వరకు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చదవాలి, కిడ్ వాళ్ళ చైల్డ్హుడ్ని ఎంజాయ్ చేస్తూ చదవాలని చదివిస్తారు. దాని తర్వాత వాళ్ళకి ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. వీడు చదవట్లేదు, వీడికి అప్ టు ది మార్క్ రావట్లేదు, హీఈస్ ఇంటెలిజెంట్ బట్ ఎగ్జిక్యూషన్ రావట్లేదు, లేదంటే చాలా బాగా చదువుతున్నాడు కానీ ఎగ్జామ్స్లో ఎందుకో తక్కువ ర్యాంక్స్ వస్తున్నాయి, లేదంటే సబ్జెక్టు కాన్సెప్ట్ అర్థం కావట్లేదు, వీడిని స్కూల్ మార్చేయాలి. పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే ఈ స్కూల్ కాదు, 5th వరకు చదివాడు, 6th నుంచి వేరే స్కూల్, మళ్ళీ 2 years వస్తారు, ఓపిక ఉండదు, మళ్ళీ నెక్స్ట్ స్కూల్ చేంజ్ ఇట్లా వెళ్తూ ఉంటుంది. సో చైల్డ్ కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాడు. దానివల్ల విచ్ స్కూల్ ఈస్ ద బెస్ట్ అంటే మీరు చాలా మంది ఇంటరాక్ట్ అయ్యారు కాబట్టి, యువర్ ద ప్రొఫెసర్ కాబట్టి ఒక మంచి సజెషన్ మా వ్యూవర్స్. One thing just now you said every 2 years parents school మారుతుంటారు. This mental attitude I have seen in the parents of Andhra and Telangana. Being an army officer's wife, all over India I have gone, worked in different schools, Leh, Ladakh నుంచి Punjab, Bangalore, Assam చెప్పండి. But this trend నేను ఎక్కడ చూడలేదు. ఆంధ్ర తెలంగాణలో సిన్స్ 2010 ఇక్కడ నేను స్కూల్స్లో వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ ఇంటరాక్టింగ్ విత్ ద పేరెంట్స్ ఆర్ నాట్ అట్ ఆల్ హ్యాపీ ఓవర్ హియర్. Every 2 years they start looking for a school. That should be stopped, first thing. Secondly, which is the big school or a best school? There is nothing called the best school or a bad school. For example, in most of my interviews, inga parents to na adugutunte nenu cheptuntanu, suppose a school lo 100 teachers unnaru. All 100 teachers, are they of A plus category? No. So how can you say ఒక స్కూల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ టీచర్స్ బాగుంటారు, ఇంకొక దాంట్లో ఎకనామిక్స్ బాగుంటారు, ఆ స్కూల్లోనే 5 sections ఉన్నది, ఒకే టీచర్ 5 sections తీసుకోలేరు, సెక్షన్ ఏబిలో మంచి టీచర్స్ ఉంటారు, highly, so you cannot say it's a good school or a bad school. Every school is a mixture of different types of teachers. For example, ఒక స్కూల్ ఉన్నది ఎకనామిక్స్ అనుకోండి, బెస్ట్ టీచర్స్ ఎవర్ అమర్త్య సెన్ లాంటి వాళ్ళకి మనం తెచ్చుకోగలమా? హీస్ అ గ్రేట్ నోబెల్ ప్రైజ్ ఎకానమిస్ట్. అలా టీచర్స్ మన పిల్లలకి చెప్తే ఎక్కడ ఉంటారో మనం we cannot even imagine. Is that possible? So I tell the parents, don't keep on hunting for a good school or a bad school. The concept of good school and bad school doesn't exist. But there are few parameters మీరు చెక్ చేసుకోవాలి. For example, very important it is that teacher student ratio ఎంత ఉండాలి. కొన్నిట్లో ఏముంటుంది, ఒక క్లాస్లో ఒక టీచర్ దగ్గర 40 మంది ఉంటారు. క్యాన్ జస్టిస్ బి డన్? నో, ఇట్ కెనాట్ బి డన్. ఒక క్లాస్లో తక్కువ పిల్లలు ఉంటే జస్టిస్ క్యాన్ బి డన్, ఇండివిజువల్ అటెన్షన్ ఉంటుంది, కానీ ఆ స్కూల్స్లో మనకి ఫీ స్ట్రక్చర్ హైగా ఉంటుంది. ఒక క్లాస్లో 40 స్టూడెంట్స్ ఉంటే ఆబ్వియస్లీ జస్టిస్ కెనాట్ బి డన్. సో దట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా. టీచర్ స్టూడెంట్ రేషియో చూడండి, స్కూల్ ఎంత డిస్టెన్స్లో ఉన్నది మీ ఇంటి నుంచి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సీ హౌ ద ప్రిన్సిపల్ ఈజ్. ఒక స్కూల్ డిపెండ్ అవుతుంది ఆన్ ద ప్రిన్సిపల్, హౌ ఇన్నోవేటివ్ ద ప్రిన్సిపల్ ఇస్ ఆర్ హౌ యూనిక్ ఐడియాస్ ఉంటుంది ప్రిన్సిపల్స్కి, దాన్ని బట్టి ఉంటుంది. టీచర్స్ 50-50 ఉంటారు, అది మనం చెప్పలేము. సో మేడం, ఇప్పుడు చూస్తే ఇప్పుడు బెస్ట్ స్కూల్ తీసుకున్నాము. బెస్ట్ స్కూల్ తీసుకున్నాక పేరెంట్స్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, అంటే నా అబ్జర్వేషన్ ప్రకారం ఇప్పుడు బాగా చదివేయాలి, చదివిన తర్వాత వెల్ సెటిల్ అయిపోవాలి, ప్లేస్మెంట్ కొట్టేయాలి, జాబ్ తర్వాత ఒక ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, వెరీ గుడ్, మా అబ్బాయి సక్సెస్ అయ్యాడు, ఇలాగే అనుకుంటున్నారు. బట్ వాళ్ళకి ఎంత సబ్జెక్ట్ గెయిన్ చేయగలుగుతున్నారు, వాళ్ళ ఆసక్తి నిజంగా హాబీస్ అనేది ఎలా గ్రాప్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు మీరు అన్నారు, సో మీకు టెలివిజన్ యాంకర్, సో వాయిస్ ఓవర్ ఇట్లా చెప్పాలని ఆసక్తి ఉంది, బట్ మీరు యూడిడే ప్రొఫెసర్ ఈ ఫీల్డ్కి వచ్చారు. సో అలాగా ఒక చైల్డ్లో ఉన్న ఆసక్తిని, సో మీరు వెళ్తూ ఉంటారు, చాలామంది మోటివేట్ చేస్తూ ఉంటారు, వాళ్ళలో వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటారు? అంటే నేను అనేది పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, చైల్డ్ ఇట్ సెల్ఫ్ అండ్ హిమ్సెల్ఫ్ అతను ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే? ఒక చైల్డ్ ఉన్నారు, దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇండివిజువల్ డిఫరెన్స్. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇన్ సైకాలజీ. మన 5 fingers సేమ్ ఉండదు, అలాగే అందరూ సేమ్ ఉండరు. కొందరు పిల్లలు మెచ్యూరిటీ లెవెల్ బాగుంటుంది, మెంటల్ మెచ్యూరిటీ, కొందరు దే ఆర్ లిటిల్ స్లో. నేనేం చూస్తుంటాను, ఎప్పుడెప్పుడు ఒక నర్సరీ పిల్లడు ఉంటాడు, స్టూడెంట్, హీ ఈజ్ సో రెస్పాన్సిబుల్, తన పెన్సిల్ రబ్బర్ అలా పెట్టుకుంటాడు. ఇంకా కొందరు పిల్లలు 9th grade 10th gradeలో ఉంటారు, దే ఆర్ వెరీ ఇన్రెస్పాన్సిబుల్. సో మెచ్యూరిటీ లెవెల్ డిపెండ్స్ సమ్టైమ్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్, హౌస్ ఎన్విరాన్మెంట్, ఏ ఎన్విరాన్మెంట్ చూస్తున్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీద. అండ్ కమింగ్ అబౌట్ ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్, చిన్నపిల్లలు వీ హ్యావ్ టు అబ్జర్వ్ దెమ్, పేరెంట్స్ అండ్ ద టీచర్స్.
Now CBSE చూస్తే anecdotal files పెట్టమంటుంటారు. So we have a record of that about our observations. ఇంకా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో మనం చెప్తుంటాం యువర్ చైల్డ్ ఈస్ గుడ్ ఇన్ స్విమ్మింగ్ ఆర్ రైటింగ్, దాంట్లో పంపించమని చెప్తుంటాం. That is number one. Number two, there is a beautiful concept called multiple intelligence. Chala radio talks lo nenu maatladutuntanu. Scientifically proved. For example, let us take Sachin Tendulkar. Sachin Tendulkar is a school dropout. Gani ade వాళ్ళ పేరెంట్స్ కంపల్సరీగా ఫోర్స్ చేస్తుంటే స్టాప్ యువర్ క్రికెట్ అండ్ బికమ్ ఇంజనీర్ ఆర్ డాక్టర్ ఏదో కోచింగ్లు పెట్టి Sachin Tendulkar మనకు దొరకవలసిందా? No. Similarly, when we see the history, most of the big scientists, they are school dropouts. So what I mean to say is that multiple intelligence are concept parents, teachers, the society. Valki teliyala. I'll just give you one more example. There's something called logical mathematical. Andarlo 8 intelligences untai. Koncho ekva takva untundi. The people or the students who have more of mathematical, logical mathematical, వాళ్ళు maths లో బాగుంటారు, numbers లో బాగుంటారు, they become CAs, accountants, engineers alaga. When I say engineer, आज का ज़माना के engineers नहीं, not engineers, you give the donation and you become engineers. But the real proper Padpada IIT and cross entrance exam is thorough. I'm talking about those engineers. So they are comfortable with numbers. Inkokti untundi verbal linguistic. Verbal linguistic evarki ee intelligence untundi, they become anchors, poets, writers, Shakespeare latolu, Kalidas latolu. Kalidas chadukoledu, that is what I feel. But Kalidas and all, right? So, there is something called visual spatial. వీళ్ళు ఏం చేస్తారు, ఏం లేకపోయినా దే క్యాన్ ఇమాజిన్ థింగ్స్. దే బికమ్ ఇంటీరియర్ డిజైనర్స్, ఫ్యాషన్ డిజైనర్స్. యూ జస్ట్ గివ్ అ 1 meter or 2 meter of cloth and they will imagine how you will look and they will create. So directors, creators. Yeah, creative health. So this is very important. The teachers, parents and the society should identify. Man India lo enti, apart from maths, physics, chemistry, if you take some other subject, you are good for nothing. The concept change avutundi. Now people are going towards economics, but it is changing, and it has to change a lot again. That is one thing. So identifying a student, it is the responsibility of teacher, parents, and obviously the child. Sometimes the child may not understand because chenipillalu valo, but we have to identify them. Then accordingly, extra focus, extra training of particular field lo ichi other things we focus in. Thank you very much, madam. Thank you so much. మీ వాల్యుబుల్ టైం యాక్చువల్గా మా స్టూడియోకి వచ్చి మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రొఫెసర్ రేఖారావు గారితో ఇంటర్వ్యూ. మరో గెస్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.